వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి వెజ్ శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మనము 10 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది మార్నింగ్ టైంలో పిల్లలు లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేలోపు కూడా ఇలా మనం ఫాస్ట్గా అనేది ఈ శాండ్విచ్ ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో తక్కువ వస్తువులతో మనం ఇలా టేస్టీగా శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా ఒక స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక అలాగే దీంట్లోనే కొంచెం జీలకర్ర అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు అనేది ఒక్కటి మాత్రమే తీసుకున్నానండి. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు అనేది యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేది కొంచెం మగ్గాక దీంట్లోనే సన్నగా తురుముకున్న బంగాళదుంప తురుము అనేది ఒక పావు కప్పు, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము అనేది ఒక అరకప్పు అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక 2-3 నిమిషాల పాటు అనేది ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా మగ్గించుకున్నాక దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మరొక 2 నిమిషాల పాటు అనేది ఇలా కలుపుకున్నాక మగ్గించుకొని మనము ఇది స్టవ్ అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఈలోపు ఇలా ఒక 4 బ్రెడ్ ముక్కలు అనేది తీసుకున్నానండి. ఇప్పుడైతే వీటిపైన ఒకవైపు అనేది టమాటో సాస్ అనేది స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా నేను తీసుకున్న 4 బ్రెడ్ ముక్కల పైన 2 వైపులా టమాటో సాసు, అలాగే ఇంకో వైపు అనేది ఇంకో 2 బ్రెడ్ ముక్కల పైన మైనస్ అనేది కూడా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా తీసుకున్నాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప క్యారెట్ తురుము మిశ్రమం అనేది ఇప్పుడు మనం ఒక బ్రెడ్ పైన యాడ్ చేసుకొని దానిపైనుంచి ఇలా కొంచెం చీజ్ అనేది తురుముకుంటే మనకి శాండ్విచ్ అనేది క్రీమీగా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు అనేది ఇలా క్లోజ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇవి అనేది ఫ్రై చేసుకోవడానికి ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసి బటర్ అనేది మెల్ట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ బ్రెడ్ అనేది దాంట్లో యాడ్ చేసుకొని మనము 2 వైపులా ఇలా బటర్ అనేది అప్లై చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా వచ్చే వరకు అనేది మనం శాండ్విచ్ అనేది ఇలా లో ఫ్లేమ్లో అనేది వేయించుకోవాలండి. ఇలా 2 వైపులా క్రిస్పీగా అనేది వేయించి తీసుకున్నానండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా శాండ్విచెస్ అనేది నేను ఇలా వేయించి అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఇది అనేది ఇలా హాఫ్లో కట్ చేసి తీసుకుంటే మన వెజ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సింపుల్గా ఇలా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు మనము మార్నింగ్ టైంలో బాక్స్లో కూడా మనం వేడిగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఈవినింగ్ టైంలో కూడా ఇలా వేడిగా కనుక ఇలా వెజ్ శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇది మనకి ఎక్కువ స్పైసీ అనేది లేకుండా క్రీమీగా పిల్లలు ఇష్టపడి తినేలాగా టేస్ట్ అనేది బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా వెజ్ శాండ్విచ్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.